జరుగుతుందని కలలో కూడా నా మట్టుకు నేనైతే అనుకోలేదు. హల్లెలూయా, ఇది ఆయన కృప. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబంలో దేవుడు నవనూతనమైన కార్యాలు జరిగించాలి, ఆశీర్వాదకరమైన కార్యాలు ఆయన జరిగించి దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 130వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూనే పోదాం. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ ఉన్న వాళ్ళు మీరు చదవండి. మీరు మిగతా వాళ్ళు గాలికి పోకుండా కూర్చొని అందరు కలిసి వండుతూ ఉంటారు అనమాట. హల్లెలూయా, చాలా సంతోషం అనమాట. ఇది అనమాట, ఇది చాలా ఆనందం. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం మరొకటి లేదు. చదువుతారు ఎవరైనా? 130వ కీర్తన. శ్యామ్ బ్రదర్. ఓకే. యెహోవా ఎక్కడి నుంచమ్మా? అగాధ స్థలములలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ రెక్కల నీళ్ళలో దాచిపెట్టి ప్రతి వానికి మీ వాక్ సందేశము ప్రజల హృదయాల్లో తన తృప్తిని స్థిరపరచబడినట్లుగా సహాయం చేయండి. కనిపించి కనిపించకుండా కనగజేస్తున్న ప్రతి ఆటంకాలన్నీ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. సహాయం చేసి సమాధాన పుత్రుడైనటువంటి మీరు సమాధానం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు